నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చీమకుర్తి మండలం అగ్రహారంలో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. కుటుంబ కలహాలే కారణమంటున్న బంధుమిత్రులు. పొగాకు కిలో 200 రూపాయలకు కొనాలని ట్రేడర్లను ఆదేశించిన సీఎం చంద్రబాబు. సచివాలయంలో మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, పొగాకు రైతులు, ట్రేడర్లతో భేటీ. యోగాతో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందన్న జేసీ కల్పనా కుమారి. ఒంగోలు గాంధీ పార్క్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు యోగాసనాలు. కుటుంబ కలహాలతో నలుగురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. చీమకుర్తి మండలం అగ్రహారం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 35 ఏళ్ల ఏకుల సుధాకర్ తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి చంపి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన సుధాకర్ తన కుమార్తెలు 13 ఏళ్ల గోచిత, 11 ఏళ్ల పూజిత, 8 సంవత్సరాల లోకిత శ్రీకి విషమిచ్చారు. ముగ్గురు చనిపోయిన తర్వాత గ్రామ శివార్లోని పొలం వద్దకు వెళ్లి చెట్టుకు గురేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాగానే ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. ఎంత ఎంత కలిసి ఉన్నాడు. వాళ్ళ 3 సంవత్సరాలు పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. మార్కెట్లో పొగాకు రకం ఏదైనా కిలో 200 కంటే తగ్గడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో పొగాకు రైతులు, ట్రేడర్లతో సమావేశం నిర్వహించి పొగాకు ధరలపై సీఎం సమీక్షించారు. ఇటు రైతులు, అటు ట్రేడర్ల సమస్యలను తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొగాకు రైతులను ఆదుకునేందుకు ట్రేడర్లు, కొనుగోళ్ల కంపెనీలు 100% మానవీయ కోణంతో రైతులకు సహకరించాలని సీఎం స్పష్టం చేశారు. పొగాకు వేలం కేంద్రాల్లో నో బిడ్, లో బిడ్ అనే మాటలకు తావుండకూడదన్నారు. రైతులు మార్కెట్టుకు తెచ్చిన పొగాకు బేళ్లను వెనక్కి పంపే పరిస్థితులు అస్సలు ఉండకూడదని చెప్పారు. మార్కెట్లోకి వచ్చిన పొగాకును కంపెనీలు కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. టొబాకో బోర్డు పరిధిలో కాకుండా అనధికారికంగా కొనుగోళ్లు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అరెస్టులు చేస్తామని సీఎం హెచ్చరించారు. తనకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, టొబాకో బోర్డు ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రకాశం జిల్లా, గోదావరి జిల్లాలో టొబాకో పండించిన టొబాకోని గిట్టుబాటు ధర లేక రైతులు కొంతమేరకు ఇబ్బంది పడుతుంటే దాని మీద వ్యాపారస్తులను అందరిని పిలిచి ఖచ్చితంగా 200 రూపాయలు తగ్గకుండా రైతులకు అందరికి కూడా ఇవ్వాలి. ఎక్కడ కూడా నో బిడ్ ఉండకూడదు, లో బిడ్ రెండు, తక్కువ రేటు కొనకూడదు, రిజెక్షన్ చేసి ఇంటికి పంపించకూడదు అనేది ఒకటి. ఈ రెండు ఒకటి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్షన్లో పాల్గొనాలి. తగినంత వాళ్ళ కంపెనీ ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారం కొనుగోలు చేయాలి, రైతులకు ఇబ్బంది లేకుండా. ఈ సంవత్సరం ఒకటి ప్లాట్ఫామ్ అదర్ దాన్ ప్లాట్ఫామ్స్ మీద కాకుండా బయట కొనుగోలు చేస్తుంటారు కొంతమంది వ్యాపారులు. అది కరెక్ట్ పద్ధతి కాదు. పొగాకు కొనుగోలు, మధ్యన పొగాకులు ఎప్పుడు కూడా ప్లాట్ఫామ్ మీద కొనాలి. అదొకటి ఖచ్చితంగా నామ్స్ పాటించాలని. దానికి సంబంధించి టొబాకో బోర్డుకి సంబంధించి చైర్మన్ గారు కానీ ఇది కదా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పడం జరిగింది. 200 రూపాయలు కనిష్ట ధరకు తగ్గకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని. అంతేకాకుండా నో బిడ్ అనేది ఒకటి కూడా ఉండటానికి లేదు. అన్ని బైల్స్ కూడా మనం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బోర్డు అధికారులకి, ట్రేడర్స్ కూడా చెప్పడం జరిగింది. అందరు ట్రేడర్స్ అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా ఆక్షన్ లో పాల్గొనే విధంగా సహకరించాలని చెప్పి చెప్పడం జరిగింది.
భవిష్యత్తులో పొగాకు మీద ఎలా చేయాలి నియంత్రణ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, టొబాకో బోర్డు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి చర్చించి ఒక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ సీజన్ లో మాత్రం రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు, ఏ రైతు నష్టపోకూడదు అనేది ప్రభుత్వం గట్టిగా రైతుల పక్షాన ఉందనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్నదాత మనం ఇప్పుడు కూడా అందరికన్నా ఎక్కువ ఇవ్వడం కావచ్చు, రైతుల కష్టాలు ఉన్నప్పుడు ఏ పంట కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ పొగాకు రైతుల కష్టాలు ఉన్నప్పుడు ఆ రోజు 2004 ముందు కావచ్చు, 2015లో కావచ్చు, పోయిన సంవత్సరం బర్లీ అప్పుడు కావచ్చు, మా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతులందరూ కూడా ప్రభుత్వానికి టొబాకో బోర్డు సహకరించాలనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని టొబాకో బోర్డు రైతు పక్షాన ఉండాలనేది స్పష్టం చేయడం జరిగింది. మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ హైవే వద్ద రాత్రి ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. డ్రైవర్, కొందరు ప్రయాణికులు సమయస్ఫూర్తితో వ్యవహరించి మిగిలిన ప్రయాణికులను బస్సు నుండి దింపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుండి చెన్నై వెళుతున్న శ్రీ తులసి ట్రావెల్ బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. సుమారు రాత్రి 10:30 సమయంలో రేగుపాలెం సమీపం చేరుకోగా బస్సులో నుండి కాలుతున్న వాసన వస్తున్నట్లు ప్రయాణికులు గుర్తించారు. కొద్దిసేపటికే బస్సు టైర్ నుండి పొగ, మంటలు వస్తుండటంతో డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేసి వారిని బస్సులో నుండి కొద్ది నిమిషాల్లోనే కిందకు దించేశారు. అనంతరం బస్సు అంతటికీ మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పేదలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారని వెంకటరమణ హాస్పిటల్ యజమాని, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. ఒంగోలు 60 అడుగుల రోడ్డులో ఆద్విక చిల్డ్రన్స్ హాస్పిటల్ను డాక్టర్ సీతారామయ్య ప్రారంభించారు. ఆద్విక చిల్డ్రన్స్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రవితేజ పంజాబ్లో పీజీ పట్టా పొంది ఒంగోలు జీజీహెచ్లో 8 ఏళ్ల పాటు చిన్నపిల్లలకు వైద్య సేవలు అందించారని, ఆయన సతీమణి డాక్టర్ దివ్య రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్నారని, నూతనంగా హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. వెంకటరమణ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ చంద్రశేఖర్, చిన్నపిల్లల డాక్టర్ నాగయ్య నాయుడు, డాక్టర్ జాలాది మణిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆద్విక చిల్డ్రన్ హాస్పిటల్ మన 60 అడుగుల రోడ్లో సంగీతరావు గారి ప్రిమిసిస్లో మన డాక్టర్ రవితేజ అని ఎంబీబీఎస్ ఉస్మానియాలో చేసి పీజీఐ చండీగఢ్లో ఎండి పీడియాటిక్స్ చేసి గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు మన జీజీహెచ్లో. వారు సొంతంగా ఈరోజు హాస్పిటల్ ప్రారంభించుకోవడం, వాళ్ళ మేడం కూడా రేడియాలజిస్టు,
అతి త్వరలో వారు కూడా సేవలు అందిస్తారు ఇక్కడ. సో ఈ రవితేజ ఈరోజు ఈ హాస్పిటల్ ప్రారంభించుకోవడం జరిగింది. అట్లానే తను 8 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ కెన్ డూ లైక్ సీరియస్గా ఉండే కేసులన్నీ కూడా టేకప్ చేసి నియోనెటాలజీలో కానీ పీడియాటిక్లో కానీ ప్రతి ఒక్కటి కూడా మంచి సర్వీస్ ఇస్తాడని అనుకుంటున్నాను. అట్లాగే ప్రైస్లో కొద్దిగా ఏంటంటే తక్కువ ప్రైస్ పెట్టి పేషెంట్స్కి కొంత నీడీగా ఉంటూ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ పీడియాటిక్స్ అనేది #1 డిపార్ట్మెంటు. అట్లాగే ఇంకా ఈ ఒక్క డిపార్ట్మెంటే కాకుండా ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా పెట్టుకొని మంచిగా జరగాలని కోరుకుంటూ. సో పిల్లల వైద్యం అంటే అతి క్లిష్టమైందని నా దృష్టిలో. ఎందుకనంటే మనందరికీ తెలుసు, ఇక్కడ ఎవరైనా పేషెంట్ వస్తే పేషెంట్ వరకే మనం సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. ఏది పెద్దవాళ్ళు అయితే. చిన్నపిల్లల్లో ఏంటంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులని వాళ్ళ పక్కన వచ్చే వాళ్ళందరినీ కూడా మనం అడ్రస్ చేసి వాళ్ళని కరెక్ట్గా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పి వైద్యం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రంగంలో మంచిగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మరొకసారి తనకి అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ గారు 8 సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ జీజీహెచ్లో సర్వీసెస్ అందిస్తున్నారు. ఆయన మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ నుంచి తను డిగ్రీ కంప్లీట్ చేసుకొని మన జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ 8 years నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు. వారు ఇక్కడ మంచి వైద్యాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. తర్వాత మంచి సర్వీసెస్ మన ప్రజలందరికీ ఇవ్వాలని కోరుకుంటూ వారు మంచి ఇక్కడ ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ న్యూనేటల్ ఐసీయూ స్థాపించారు. వారి మిస్సెస్ కూడా రేడియాలజిస్ట్, తను కూడా సర్వీసెస్ అందిస్తారని ఆశిస్తున్నాను. వీరు లైఫ్లో మంచి సక్సెస్ని అధిరోహించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. తమ సొంతంగా ఒక హాస్పిటల్ ప్రారంభించుకొంచుండగా వారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ రవితేజ ప్రతిష్టాత్మకమైన పీజీఐ చండీగఢ్ ఇన్స్టిట్యూట్లో ఎండి పాస్ అయి 8 సంవత్సరాల అనుభవంతో సొంతంగా తన హాస్పిటల్ని ప్రారంభిస్తున్నారు. రవితేజకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున సీనియర్ డాక్టర్లుగా మేమిచ్చే సలహా ఏంటంటే, మీరు పేషెంట్లకి అందుబాటులో ఉండాలని, అఫోర్డబుల్గా ఉండాలని, మీ ఎబిలిటీని మీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించి పేషెంట్స్ యొక్క వ్యాధుల్ని నిరోధించడంలోనూ నియంత్రించడంలోనూ నిర్ధారణ చేయటంలోనూ స్వస్థపరచడంలోనూ ముందుగా ఉండి మీరు అభివృద్ధి చెందాలని, అలాగే మీ సతీమణి డాక్టర్ దివ్య కూడా ఇక్కడ ఒక స్కానింగ్ సెంటర్ని ప్రారంభించి మీరు ఇంకొక గైనకాలజిస్ట్ని పెట్టుకొని మీరు అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మీకు మా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో ఇది ఓన్లీ నేను పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ అండి. ఈ హాస్పిటల్ ఓన్లీ పిల్లల హాస్పిటల్, ఓన్లీ పీడియాట్రిక్ సర్వీసెస్. నేను అడ్వాన్స్డ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా ఎస్టాబ్లిష్ చేశాను. సో వ్యాక్సినేషన్ సర్వీసెస్ కానీ అన్ని, ఇంకా పిల్లలకి సంబంధించిన A to Z అన్ని సర్వీసెస్ నేను. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా మార్చడమే లక్ష్యంగా అటవీ శాఖ పనితీరును బాగా మెరుగుపరుస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో 50% అటవీ సంపదను పెంచడమే ఆశయమని చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో అటవీ శాఖ నిర్మించనున్న కామన్ ఫెసిలిటీ బిల్డింగ్ను అరణ్య రామానికి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఒక పంచాయతీలో సాధ్యం కాకపోతే 3-4 పంచాయతీలు కలిపి ఒక క్లస్టర్గా చేసి ఉమ్మడి నర్సరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నర్సరీల పెంపకాన్ని వీబీజీ రామ్ పథకానికి అనుసంధానించి ఈ పథకం ద్వారా లభించే నిధులు, పని దినాలను సమర్థవంతంగా వినియోగించుకుని గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలన్నారు. ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అటవీ ఖాళీ ప్రదేశాల్లో చల్లటానికి 2.6 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేశామన్నారు. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. జై శ్రీభద్రభారమణ గోవిందో పదే హర హర మహాదేవ్. బోలో మాతా ధరణి మాతా కీ జై.
పచ్చదనం పరిమళించే చోటే ప్రకృతి పరవళ్లు తొక్కుతుంది, ప్రగతి కూడా పరవళ్లు తొక్కుతుంది. ఆ పచ్చని ప్రగతికే ప్రతీక ఈ బాధ్యతను, వన్య ప్రాణుల పట్ల మన కరుణను, భవిష్యత్ తరాల పట్ల మన కర్తవ్యానికి నిలువెత్తు సాక్ష్యం. దేవాలయాలు ఆధ్యాత్మికతను కాపాడితే అరణ్యారామం అనే కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ అరణ్యారామం పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, వాతావరణం ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని హరిత విస్తీర్ణాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి 30% నుంచి 2047 నాటికి 50% పెంచడం, అటవీ సంపద, జీవ వైవిధ్యం, వన్యప్రాణులను సంరక్షించడం, పర్యావరణ పునరుద్ధరణ చేపట్టడం, ఎక్కువ టూరిజాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంతో ఈనాటి అడవులు ప్రకృతికి ఆభరణాలు. అలాంటి ఈ అడవుల్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి జీవ వైవిధ్యాలను, ప్రకృతి సంపదను సంరక్షించడానికి వర్జీనియా పొగాకు ఉత్పత్తిదారులు ఎదుర్కొంటున్న సంక్షోభం పరిష్కారానికి 1000 కోట్లు కేటాయించాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు చుండూరి రంగారావు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీల ద్వారా పొగాకును కొనుగోలు చేయించాలని, సరాసరి ధర 300 రూపాయలకు తగ్గకుండా లభిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. పొగాకు కొనుగోళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో నగరంలో ట్రాక్టర్, ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, రైతు సంఘ నాయకులు వీరారెడ్డి, హనుమారెడ్డి, పెంట్యాల హనుమంతరావు, జుజ్జూరు జయంత్ బాబు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎస్ లలితకుమారి, సాయి, చీకటి శ్రీనివాసరావు, అబ్బూరి వెంకటేశ్వర్లు, పోలవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని, అందులో భాగంగానే ఈరోజు శాంతియుతంగా ఉన్నారు నగరంలో వేలాది మంది రైతులు ఈరోజు 100 ట్రాక్టర్లతోటి భారీ ట్రాక్టర్ ప్రదర్శన జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, స్పందించినప్పుడు రైతుల ఆగ్రహానికి రైతులకు తప్పలేదు. నూతన శక్తికి నిత్య యోగా సాధన ఉత్తమ మార్గమని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో జరుగుతున్న యోగా సాధనలో భాగంగా ఒంగోలు గాంధీ పార్క్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్యతో కలిసి జేసీ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించిన యోగా సాధనలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రజలందరి ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు జేసీ తెలిపారు. యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయన్నారు. నిత్యం యోగా సాధన చేయడం ద్వారా నూతన శక్తిని, ఉత్సాహాన్ని పొందవచ్చన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని నూకసాని బాలాజీ అన్నారు. జీవన శైలిని మార్చుకోవడం ద్వారా దీర్ఘాయువు, ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని డాక్టర్ సీతారామయ్య అన్నారు. దీనికి యోగా సాధన అత్యుత్తమమని చెప్పారు. పతంజలి సంస్థ యోగా గురువు బాలసుబ్రహ్మణ్యం, జిల్లా పర్యాటక అధికారి తేళ్ల రవికుమార్, యోగాంధ్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ భీమ్నాథ్, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ థర్డ్ యోగా సంబంధించి థర్డ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈరోజు థిమాటిక్ ఈవెంట్ మీద మనము మెప్మా డిపార్ట్మెంట్ తరపు నుంచి లేడీస్ అందరూ ఇక్కడ వచ్చి యోగా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. సో ఇది మనకి థర్డ్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అలాగ చెప్పొచ్చు. మెయిన్ ప్రోగ్రామ్ 21st ఉంటుంది. సో ఈరోజు కూడా దాదాపు 400 వరకు వచ్చి దానిలో పార్టిసిపేట్ చేశారు. చాలా చక్కగా జరిగింది. ఈ యోగా సంబంధించి ఒక మెసేజే నా దగ్గర ఉంది. అంటే మనము ఒక్కరోజు ఇది యోగా మంత్ ఉంది, 21 జూన్లోనే యోగా చేయాలి అట్లా కాదు. మనము యోగా ఇప్పుడు ఇది మీకు గుర్తుపెట్టడానికి, ఇది ప్రతిరోజు మన లైఫ్కి ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉండాలి. మన ఆరోగ్యానికి ఇది చాలా ఇంపార్టెంట్. సో దానికి మీ అందరూ మనమందరూ యోగా డే సందర్భంగా జూన్ 21వ తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో ముందుగా ప్రకాశం జిల్లాలో ఒక 3 రోజులు అంటే 3 దఫాలుగా ఇక్కడ యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1 పాకల, 2 కొత్తపట్నం, 3 గాంధీ పార్క్ ఒంగోలులో. కారణం యోగా డే సందర్భంగా ఏదైతే 21వ తేదీ చేయాలో దానికి ప్రిపరేటరీగా ముందుగా ప్రాక్టీస్ చేసినందువలన 21వ తేదీ కొంచెం సౌలభ్యంగా ఉంటుందనేది. యోగా ప్రాక్టీస్ చేయటం వలన మానసిక ఆరోగ్యం, శారీరకంగా ఫిట్నెస్తో పాటు మానసిక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత చేరుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగా ఇంటర్నేషనల్ యోగా డే సందర్భం పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారు భారత ప్రధాని మోడీ గారు కూడా 2010 నోటిఫికేషన్ ముందు వరకు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు పొందేలా చూడాలని ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్ కోరారు. పార్లమెంటులో చట్ట సవరణ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి విముక్తి కల్పించాలన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి దిలీప్ చక్రవర్తి, నాయకులు గుణప్రసాద్, చంద్రశేఖర్, నరసింహ, గంగాధర్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. తమిళనాడులోని ఒక విద్యాసంస్థ, ప్రభుత్వ సహాయం పొందుతున్న విద్యాసంస్థ కోర్టు కేసు దాఖలా చేసిన కారణంగా తీర్పిస్తూ విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ వృత్తిలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా టెట్ రాయాల్సిందే. 2030 ఆగస్టు చివరి నాటికి రిటైర్ అయ్యే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్ రాయాల్సిందే అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి తీర్పునిచ్చింది. ఈ తీర్పు వల్ల 2009 ముందు నియామకమైనటువంటి ఉపాధ్యాయులంతా కూడా టెట్ రాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి డిఎస్సిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి వాళ్ళు మరలా పరీక్ష రాయడం అనేటువంటిది చాలా హాస్యాస్పదం. ముందుగా అప్పుడు కూడా ఇట్నే టెట్ పెట్టి డిఎస్సి నియామకాలంటే అందరం కూడా రాసి ఉండేవాళ్ళేమో. కాబట్టి టెట్ను రద్దు చేయాలి అనేటువంటి ఒక ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి తొలగించాలి, వారికి టెట్ పరీక్ష లేకుండా చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో అనేకసార్లు సంప్రదింపులు జరగడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులకు, ప్రధానమంత్రి వర్యులకు, కేంద్ర విద్యాశాఖ మంత్రి వారికి కూడా వినతి పత్రాలు సమర్పిస్తున్నాం. ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే వీలైనంత త్వరలో టెట్ రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుపోతే జంతర్ మంతర్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులతో, లక్షలాది మంది ఉపాధ్యాయులతో కూడా ధర్నా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి. తదనుగుణంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని చెప్పి, ఇది ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికి కూడా ఒకటే మార్కులు కల్పించాలి. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది పైగా ఉపాధ్యాయులు, మన జిల్లాలో 10,000 మంది పైగా ఉపాధ్యాయులు ఈ టెట్ ద్వారా మరి ప్రభావితమైనటువంటి పరిస్థితి ఉంది. అనేక సంవత్సరాలుగా బోధన చేస్తున్నప్పటికీ ఆ రోజు లేనటువంటి ఈ యొక్క టెట్ని మరలా ఇప్పుడు పాస్ కావాలనడం, లేదంటే ప్రమోషన్లు మరి ఉండవని, లేదా ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పేసేటటువంటి తీర్పు ఉపాధ్యాయులకు చాలా ఆశనిపాతంగా ఉంది. కావున
మరి మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం ఆర్డినెన్స్ ద్వారా మాత్రమే ఈ సమస్యను పరిష్కరించడం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు, చిన్నారులకు అత్యవసర పరిస్థితుల్లో సఖీ వన్ స్టాప్ సెంటర్లో అందించే సేవల్ని మరింత సమర్థవంతంగా అందించాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. సఖీ వన్ స్టాప్ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధితులకు ప్రభుత్వం నిర్దేశించిన సేవలు అందేలా చూడాలన్నారు. సెంటర్కు వచ్చే ప్రతి కేసును పరిశీలించి బాధితుల గోప్యతను కాపాడాలన్నారు. సెంటర్లో పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సేవలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రికార్డు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిక అధికారిని రాధామాధవి, మున్సిపల్ కమిషనర్ ఎం హాసిని, మున్సిపల్ డీఓ కృష్ణారెడ్డి, వన్ స్టాప్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీమతి ఎం ఇది మిస్సింగ్ శంకర్ మెడికల్ ఇస్తారు. స్వభావం మన జిల్లాకు మనం పెట్టడానికి అవకాశం ఉంటుందా లేదో చూడమని చెప్పాను. వాళ్ళ మ్యారేజ్ అయిన దగ్గర నుండి వాళ్ళ కుటుంబంలో జరిగిన అన్ని విషయాల గురించి మాట్లాడి లాస్ట్ టైం కూడా ఏ సమస్య దగ్గర వాళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చి గవర్నమెంట్ పేరు కూడా కనుక్కోండి. ఇది అవసరం అయితే ఆ రోజు మాట్లాడడం ద్వారా సాల్వ్ అయితే అవుతుంది. ఒకవేళ లేకపోతే 3-4 సెషన్ ద్వారా అయినా అంటే ఇంకో డేట్ ఇచ్చి అప్పుడైనా చూసి మాట్లాడి సాల్వ్ చేస్తాం. ఒకవేళ అట్లా సాల్వ్ కాకపోతే కనుక అంటే పూర్తి వాళ్ళు గుర్తుకోవడానికి సరే అంటే అంటే ఈ సెషన్ 5/2008 నేమ్ ఆఫ్ ది విక్టిమ్ వేతల ఏజ్ 25 years, స్టడీ 8th క్లాస్. వివాహ జీవితం చాలా సాఫీగా సాగింది. వీటి దగ్గరలో డాష్బోర్డ్ విజన్ శక్తి డాష్బోర్డ్లో మన గురించిన కేసెస్ని ఎంటర్ చేస్తూ మనం ఏ సర్వీస్ అయితే ఇస్తామో ఆ సర్వీస్ని ఎంటర్ చేస్తాం. ఇది ఒకసారి ఇవన్నీ మన సిసి నాగమల్లేశ్వరరావుకి మీకు చూపించాలి. కలెక్టర్ గారికి ఉందా లాగిన్? ఇది వన్స్ ఇన్ 3 months ఇన్స్పెక్షన్ ఉంటే వస్తుంది. నాగులుప్పలపాడు మండలం కె తక్కెళ్లపాడు గ్రామంలో 2 కోట్లతో శ్రీ సీతారామస్వామి ఆలయ పునఃనిర్మాణాన్ని గ్రామస్తులందరి సహకారంతో నగదును సమకూర్చి నిర్మించారు. శ్రీ సీతారామస్వామి ఆంజనేయ స్వామి నూతన విగ్రహం, జీవధ్వజ శిఖర ప్రతిష్టాపనోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శాంతి కళ్యాణోత్సవం నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుచిత్ర, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, కూటమి నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం భక్తులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ప్లేట్ దేమ్మా.
రెండమ్మ నమస్కారం చేసుకుంటారు. నమస్కారం చేసుకుంటారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల 12వ వార్డు సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సమయానికి విధులకు రావడం ప్రతి ఉద్యోగి బాధ్యత అన్నారు. కార్యాలయంలో పారదర్శకంగా, స్నేహపూర్వకంగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. బయోమెట్రిక్ హాజరును పరిశీలించారు. 4 సిబ్బంది ఆలస్యంగా హాజరైనట్లు గుర్తించారు. ఆలస్యంగా వచ్చిన సిబ్బందిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కార విధానం, సేవల అందజేతపై రికార్డులను తనిఖీ చేశారు. కార్యదర్శితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 585 మార్కులు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కావాలా? ఇప్పటిదాకా లేదా మీ దగ్గర? అవసరం. అందరిది currently it is in course or need to get recertification. Yes, that certificate members and last time passing certificate members. ఇప్పుడు అది వాడికలో ఉందా లేదా? మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి. వెంకటేశ్వర భక్త సమాజం 36వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వేంచేయింపచేసి సుందరంగా అలంకరించి అర్చక స్వామి రమానాథాచార్యులు కళ్యాణ క్రతువు జరిపించారు. అర్చక స్వాములు రాంబాబు ఆచార్యులు, నాగార్జున ఆచార్యులు, శ్రీధరాచార్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రామనామమతనిది రామవు నీవై నమతడు చామవు నీవు పామనుడంగురతని పావనమ్మ హరి పేరాతనికి హరి పేరాతనికి హరిహేరు బలమొకటే కళ్యాణమమ్మ కళ్యాణు మంగవు ఇలలో శ్రీ వెంకటేశ్వర పుష్పదండ సారభౌమ సుప్రతీతాఖ్య అష్టదిగ్ధ రూపము అను
ఒంగోలు గద్దలగుంట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మహాకుంభాభిషేక ఉత్సవం వైభవంగా జరిగింది. ద్వితీయ పుష్కర మహాకుంభాభిషేకంలో భాగంగా 3 త్రిమూర్తులకు ఒకే పీఠంపై పెళ్లిళ్లు జరిగాయి. అమ్మవారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపించారు. ఒకే వేదికపై బ్రహ్మ సరస్వతి, లక్ష్మీనారాయణులు, శివపార్వతులకు కళ్యాణం చేశారు. మాంగళ్య ధారణ, తలంబ్రాల కార్యక్రమాలు జరిగాయి. క్రతువును వేద పండితులు రమేష్ శర్మ శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. ఒక్కసారి కౌండిన్య గారికి నేను హర్షంగా ఉన్నాను. అదేవిధంగా పశ్యతి భద్రం పశ్యతి పౌత్రం. ఒంగోలులో ఇది రెండోసారి నేను చూడడం. ఇంతవరకు ఎప్పుడూ ప్రపంచంలో 3 త్రిమూర్తులకి పెళ్లిళ్ళు ఒకే పీఠం మీద జరగడం అనేది చూడలేదు. ఈ గుడి త్రిశక్తి పీఠం అనే పేరును సార్థకం చేసుకుంటూ మన పూజారి రమేష్ గారు చాలా బాగా చేశారు. ఈ కన్నుల నిండుగా చాలా ఒంగోలు పట్టణంలోని గద్దలగుంట వారు వీళ్ళందరూ ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని చేశారు. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ జీవితంలో మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగాలని చూడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గత 24 సంవత్సరాల నుంచి మన గద్దలగుంటలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు చేస్తున్నాను. ఈ సంవత్సరం ద్వితీయ పుష్కర మహాకుంభాభిషేకాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు కార్యక్రమంగా అమ్మవారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వరుణదేవుడితో పాటు ఆశీస్సులు అందించారు. అటువంటి కార్యక్రమంలో ఇది ఎక్కడా జరగనటువంటి కళ్యాణ క్రతువు. ఎందుకంటే ఒకే వేదిక మీద బ్రహ్మ సరస్వతులకి, లక్ష్మీనారాయణులకి, శివపార్వతులకి ఒకే వేదిక మీద 3కి కళ్యాణం జరగడం అనేటువంటిది మరెక్కడా జరగదు. ఒక్క గద్దలగుంటలోనే మన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోనే జరుగుతుంది. అటువంటిది ఈరోజు ఎంతోమంది భక్తుల యొక్క సమక్షంలో ఈ యొక్క కళ్యాణ క్రతువు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ క్రతువులో విఘ్నేశ్వర పూజ. పుల్లల చెరువు మండలం చెన్నంపల్లి గ్రామంలో అకాల వర్షంతో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 60 ఏళ్ల భైరెడ్డి సుబ్బారెడ్డి అనే రైతు పిడుగుపాటుకు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన సుబ్బారెడ్డి వర్షం కురుస్తున్న సమయంలో పొలంలోనే ఉండగా అకస్మాత్తుగా పిడుగుపడ్డంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే సుబ్బారెడ్డి మృతి చెందినట్లు తెలిసి కన్నీరు పర్యంతమయ్యారు. మృతుడు నిరుపేద రైతుగా జీవనం సాగిస్తున్నాడని, వ్యవసాయమే జీవనాధారమని గ్రామస్తులు చెబుతున్నారు. వర్షాకాలంలో పిడుగుపాట్ల ప్రమాదం ఎక్కువగా ఉండడంతో రైతులు, కూలీలు పొలాల్లో పనిచేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గుంటూరులో కృపా మినిస్ట్రీస్ చర్చిలో నిర్వహించిన 20వ కృతజ్ఞత స్తుతి ఆరాధన కన్నుల పండుగగా జరిగింది. వ్యవస్థాపకులు పాస్టర్ మాథ్యూస్ హోసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుండి, దూర ప్రాంతాల నుండి విశ్వాసులు, సంఘస్థులు భారీగా తరలివచ్చారు. వార్షికోత్సవంలో పాడిన భక్తి గీతాలు అలరించాయి. వ్యాఖ్య సందేశాన్ని పాస్టర్ మాథ్యూస్ అందజేసి ఆశీర్వదించారు. చిన్నపిల్లల పాటల ఆల్బమ్ సీడీని సిస్టర్ బుజ్జమ్మ అక్క ఆవిష్కరించారు. చిన్నపిల్లల ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ సీడీ ఉపయోగపడుతుందన్నారు. Glory, hallelujah. చప్పట్లు కొట్టాలి. నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో స్తుతించాలి. Glory. క్షేమా క్షేత్రమా నడిపించే మిత్రమా, విడిపోయి బంధమా తోడున్న స్నేహమా, క్షేమా క్షేత్రమా నడిపించే మిత్రమా, విడిపోయి బంధమా తోడున్న స్నేహమా, మహిమను విరచి నాతో నడిచే మహిమాన్వితమా, నా హృదిలో నిత్యము వెలుగయ్యున్న దివ్య తేజమా, మహిమను విరచి నాతో నడిచే మహిమాన్వితమా, నా హృదిలో నిత్యము వెలుగయ్యున్న దివ్య తేజమా. ప్రభుకి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. క్రీస్తునందు దేవుని బిడ్డలకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తల్లి, వందనాలు బ్రదర్. దేవుడు మనల్ని ఈ 20 సంవత్సరాలు కాపాడి ఓ చిన్న కుటుంబంగా ప్రారంభమైన మనం ఓ పెద్ద కుటుంబంగా దేవుడు కలిపాడు. ఇది మరి ఆయన కరుణ హస్తం, అదృశ్య హస్తం మనతో ఉంది. దానికి తోడు మీ అందరి ప్రార్థన, మీ సహకారం, మీ కృషి, మీ మనసు కలిసి ఉండుటను బట్టి ఇంతమంది దేవుని రాజ్యం కొరకు ప్రభు సిద్ధపరుచుకుంటున్నారు. ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. అక్కడక్కడ కూర్చున్నటువంటి బిడ్డలను కూడా చేయి పట్టి లేవనెత్తండమ్మా. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో అద్దంకి మున్సిపల్ కార్మికులు 2వ రోజు సంతకాల సేకరణ కొనసాగించారు. మున్సిపాలిటీ పౌర సేవల ప్రైవేటీకరణ చేస్తూ జీవో ఆర్టీ నెంబర్ 975/673 జీవోలను వ్యతిరేకిస్తూ సీఎం చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు లేఖలు రాయడం జరుగుతుందని సిఐటియు కన్వీనర్ తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. కార్యదర్శి ఉసురుపాటి శామ్యూల్, ఆదాం, మున్నంగి కోటేశ్వరరావు, దర్శి ఇస్రాయేల్, వీరయ్య, భీష్మ, శ్రీనివాసరావు, పెద్దమార్క్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల ఐక్యత రద్దు చేయాలి. 975 జీవోను రద్దు చేయాలి. 673 జీవోను రద్దు చేయాలి. 673 జీవోను రద్దు చేయాలి. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యల వెంటనే. పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యల వెంటనే. పర్మిట్ చేయాలి.
జీవోను వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత అమలు చేయాలి 12వ BRCని అమలు చేయాలి 12వ BRCని వ్యతిరేకించండి ప్రైవేటీకరణను వ్యతిరేకించండి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగంలోనే అద్దంకి మున్సిపాలిటీలో పనిచేసినటువంటి కార్మికులు ఈరోజు అద్దంకి మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. దీని ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ మంత్రికి ద్వారా సంతకాలని సేకరించి మున్సిపాలిటీని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రైవేటీకరణలో భాగంగా మున్సిపాలిటీలో పొర సేవలన్నిటినీ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అంశాలని విభాగాలుగా చేసి ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి పద్ధతిని చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వెహికల్స్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్, అదేవిధంగా ఇవన్నీ ప్రైవేటీకరణ చేసి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే పొర సేవలు ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేసేటువంటి పరిస్థితి రాబోయే కాలంలో. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. చీమకుర్తి మండలం అగ్రహారంలో 3 పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న తండ్రి, కుటుంబ కలహాలే కారణమంటున్న బంధుమిత్రులు. పొగాకు కిలో 200 రూపాయలకు కొనాలని ట్రేడర్లను ఆదేశించిన సీఎం చంద్రబాబు. సచివాలయంలో మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, పొగాకు రైతులు, ట్రేడర్లతో భేటీ. యోగాతో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందన్న జేసీ కల్పనా కుమారి. ఒంగోలు గాంధీ పార్క్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు యోగాసనాలు. డి న్యూస్లో నేటి మాట. నీకు అన్నీ గుర్తున్నాయంటే నువ్వు ఇంకా దేన్ని క్షమించలేదని అర్థం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.